పాటుగా మరో విషయం కూడా చెప్పాలి తెలంగాణ ప్రజలారా. ఇగో ఇది ఇది అది దత్తత పుత్ర అయితే ఇది చెల్లె. ఇక చూడు మొత్తం వీళ్ళ గురించే రాస్తాడు. ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్? 2 ఎమ్మెల్యే కోటా సీట్లు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకి. ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్ కు అవకాశం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్లు, నామినేషన్ల దాఖలకు ఈ నెల 18 వరకు గడువు. 29న పోలింగ్, అదే రోజు రిజల్ట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎవరికి ఇస్తారు? వాళ్ళ పార్టీ వచ్చినాక వాళ్ళకి ఇస్తారు. ధరణి సమస్యలను సెట్ చేద్దాం. సెట్ చేయి. హైకోర్టు చెప్పింది ఆల్రెడీ సెట్ చేయమని. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈ పాటికే జైల్లో ఉండే. ఇక ఊకొరి ముచ్చట్లు, తాటాకు చప్పుళ్ళకి ఏదో బెదరం అన్నట్టు అన్ని ఏమన్నా ఇంకే బీఆర్ఎస్ మీద పడతారు. ఏం పాపం చేసిరని ఊరికే. ఇక ఈయనైతే నేను చెప్తున్నా కదా, మొత్తం దత్తత కొడుకు దత్తత పుత్రిక లేకుంటుంది ఈ పేపర్ అయితే. మొత్తం కేసీఆర్ మీద ఎట్లా రాయాలి, ఏ కోణం కనబడుతుంది, ఏం కథ. ఇక్కడ ఏముండదు. బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ మీద శ్రేణులు ఆగ్రహం. మరి ఎవరైనా ఈ దిశ ఎడిటర్నో లేకపోతే దిశ వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి అధ్యక్ష పదవి చేయమని ఇక రమ్మను రాయినాను. ఈయన మొత్తం అసలు పుండకోరు ముచ్చట్లు రాస్తాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. కనికట్టు అంటాను చూడు, ఊళ్ళల్లో కనికట్టు ఇట్లేంది యాపాకు ఆ రిమ్మలతో ఇట్లా చల్లంగానే ఆడ పాములు వచ్చినట్టు చేస్తారు చూడు. ఇగో ఈ కనికట్టు ఉంటుంది ఇలా. ఇక చూడు మొత్తం పుండకోరు ముచ్చట్లు బట్టగాల్సి మీదే చేసే ప్రయత్నం ఇది. కేసీఆర్ మేడకి ఈరేసట ఏం లేదు ఇలా లొట్ట పీసు. ఇక చూడు గిట్టు ఉంటుంది ఇలా కథ. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళది మళ్ళీ కథ. ఇగో గిట్టుంటుంది తెలంగాణ ప్రచారాల వీళ్ళదేమన్నా మామూలుగా ఉంటుంది అనుకుంటారా మీరు అనుకుంటారు కానీ వాస్తవాలు వేరే. అన్ని పుండకూర ముచ్చట్లే.